మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి నవంబర్ 30న రాత్రి 9 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటల 1 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 1న ఉదయ తిథి ఉండటం వలన ఆ రోజే ఏకాదశి జరుపుకోవాలి. మార్గశిర మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి మరియు ఏకాదశి పేరు ఏమిటి, ఆ రోజున ఏ దేవతను పూజిస్తారు మరియు పూజ విధానం ఏమిటి, ఆ రోజున ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల ఒక వ్యక్తి ఎలాంటి ఫలితాలను పొందుతాడు, అలాగే ఏకాదశి వ్రత కథ అనేవి ఈ వీడియోలతో వివరాలతో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ని చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మార్గమాసంలో శుక్లపక్ష ఏకాదశి అనేక రకాల పాపాలు నాశనం చేస్తుంది. లోకంలో దీనిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు శ్రీ దామోదరుణ్ణి ధూపదీప నైవేద్యాలను మరియు ఇతర ఆచారాలతో భక్తితో పూజించాలి. ఈ సంవత్సరం ఏకాదశి సోమవారం వస్తుంది కాబట్టి శివుడు విష్ణుమూర్తి ఇద్దరి ఆరాధన చాలా ఫలితాన్ని ఇస్తుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో శాంతి, శ్రేయస్సు, మోక్షాన్ని కూడా పొందవచ్చని నమ్ముతారు. కురుక్షేత్ర సంగ్రామంలో మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశారని పండితులు చెబుతారు. అందుకే ఈ మోక్షద ఏకాదశి రోజున గీతా జయంతి ఘనంగా జరుపుకుంటారు. ఇదే ఏకాదశి రోజున రవియోగం కూడా ఏర్పడింది. ఈ కారణంగా ఈ ఏకాదశికి మరింత ప్రాముఖ్యత ఉంది. మోక్షద ఏకాదశి నాడు తులసిని ఆరాధిస్తే మంచి ఫలితాలను చూస్తారు, ఆనందం, శ్రేయస్సును పొందవచ్చు. మోక్షద ఏకాదశి నాడు మర్చిపోకుండా తులసి మొక్క ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే తులసి మొక్క చుట్టూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. లక్ష్మి అనుగ్రహాన్ని, విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మోక్షద ఏకాదశి నాడు శివుడిని, విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. పురాణాలు చదవడం, శ్లోకాలను పాటించడం వలన మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు జపం చేస్తే కూడా పాపాలు తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకూడదు. పండు, పానీయాలు, పాలు వంటివే తీసుకోవచ్చు. పూర్వం వైకానస అనే రాజు ఒక పురాతన నగరాన్ని పరిపాలించాడు. రాజు తన ప్రజలను తన సొంత పిల్లలాగే చూసుకున్నాడు. అతని రాజ్యంలో 4 వేదాలతో ప్రావీణ్యం ఉన్న బ్రాహ్మణులు నివసించారు. ఒక రాత్రి రాజు తన తండ్రి నరకయాతలను భరిస్తున్నట్లు కలలో చూశాడు. ఈ కల అతన్ని తీవ్రంగా కలవరపెట్టింది. రాజు ఉదయం కోసం ఆత్రంగా వేచి ఉన్నాడు. తెల్లవారగానే అతను బ్రాహ్మణులను పిలిచి తన కలను మొత్తం వారికి వివరించాడు. ఓ బ్రాహ్మణులారా, నిన్న రాత్రి ఒక కలలో నా తండ్రి నరకయాతలను అనుభవిస్తున్నట్లు చూశాను. అతను నాతో, కుమారా, నేను నరకంలో తీవ్ర బాధలను భరిస్తున్నాను, దయచేసి నన్ను ఇక్కడి నుండి రక్షించండి అని అన్నాడు. ఈ మాటలు విన్నప్పటి నుండి నేను తీవ్రంగా కలత చెందాను. నా రాజ్యంతో, సంపదతో, విలాసాలతో, ఏనుగులతో, గుర్రాలతో, పిల్లలతో నాకు ఇక ఆనందం కనిపించడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ దుఃఖం కారణంగా నా శరీరం వేదనతో మండుతుంది. దయచేసి నా తండ్రికి ముక్తి లభించడానికి ఏదైనా తపస్సు, దానం, ఉపవాసం లేదా మరేదైనా మార్గం సూచించండి. నా తండ్రిని నరకయాతల నుండి విడిపించడానికి నేను ప్రయత్నించకపోతే నా జీవితం అర్ధరహితమవుతుంది. తన తండ్రి నరకంలో బాధపడుతుంటే అతనికి ఈ భూమిపై ఎటువంటి ఆనందాన్ని అనుభవించే హక్కు లేదు. ఓ పూజ్య బ్రాహ్మణులారా, వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సూచించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాజు అంతర్గత బాధను, దుఃఖాన్ని విని బ్రాహ్మణులు తమలో తాము ఈ విషయాన్ని చర్చించుకున్నారు. చర్చించిన తర్వాత వారు ఏకగ్రీవంగా ఇలా అన్నారు: భూత, వర్తమాన, భవిష్యత్తు గురించి జ్ఞానవంతుడైన పర్వత అనే ఋషి ఉన్నాడు. ఆయన ఇక్కడికి చాలా దూరంలో లేడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాధను పంచుకోండి. ఆయన ఖచ్చితంగా మీకు ఒక సులభమైన పరిష్కారాన్ని అందిస్తాడు. బ్రాహ్మణుల సలహాలను పాటించి రాజు ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో చాలా మంది ప్రశాంతమైన యోగులు, ఋషులు తపస్సులో నిమగ్నమై ఉన్నారు. 4 వేదాలలో బాగా ప్రావీణ్యం ఉన్న
పర్వతముని బ్రహ్మదేవుని మరొక అవతారంలో కనిపించాడు. రాజు అతని ముందు సాష్టాంగ నమస్కారం చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. పర్వతముని రాజు యోగక్షేమాల గురించి వివరించగా రాజు ఇలా సమాధానమిచ్చాడు. ఓ పూజ్య ఋషి, మీ దయ వల్ల నా రాజ్యంలో అంత బాగానే ఉంది. అయితే ఊహించని సమస్య తలెత్తింది. అది నా హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. తర్వాత రాజు దుఃఖభరితమైన హృదయంతో తనకు కలిగిన కలలోని బాధను పూర్తిగా ఆ ఋషికి వివరించి బాధలో కూడిన స్వరంతో ఇలా అన్నాడు. ఓ గొప్ప ఋషి, దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి? నా తండ్రిని నరకయాతన నుండి ఎలా విముక్తి చేయగలను? పర్వతముని రాజు మాటలను శ్రద్ధగా విన్నాడు. తర్వాత కళ్ళు మూసుకొని గతం మరియు భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు. కొంతకాలం తీవ్రంగా ఆలోచించిన తర్వాత అతను ఇలా అన్నాడు. ఓ రాజా, నా యోగశక్తుల ద్వారా మీ తండ్రి చేసిన దుష్కర్యాల గురించి నాకు తెలిసింది. తన గత జన్మలో అతను తన భార్యల మధ్య పక్షపాతం చూపించాడు. తన పెద్దరాని మాటల ప్రకారం అతను తన రెండవ భార్య కోరినప్పుడు ఆమెకు సరైన దాంపత్య బంధాన్ని నిరాకరించాడు. ఈ పాపపు చర్య వల్లనే మీ తండ్రి నరకంలో పడిపోయాడు. ఇది విన్న వైఖానసుడు వేడుకునే స్వరంతో ఇలా అన్నాడు. ఓ ఋషివరా, దయచేసి నా తండ్రి మోక్షానికి ఒక మార్గాన్ని సూచించండి. ఈ పాపం నుండి ఆయన ఎలా విముక్తి పొందగలరు? దీనికి పర్వత మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఓ రాజా, మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. దీనిని ముక్తిని ఇచ్చేది అని అంటారు. మోక్షద ఏకాదశి ఉపవాసం ఆచరించి ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని మీ తండ్రికి అంకితం చేయండి. ఈ ఏకాదశి యొక్క పుణ్య ప్రభావంతో మీ తండ్రి ఖచ్చితంగా ముక్తిని పొందుతారు. పర్వత మహర్షి మాటలు విని రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి ఉపవాసాన్ని సరైన ఆచారాలతో ఆచరించాడు. ఈ ఉపవాసం యొక్క పుణ్యఫలాన్ని రాజు తన తండ్రికి అంకితం చేశాడు. ఉపవాసం పుణ్యఫలంగా రాజు తండ్రి సులభంగా విముక్తి పొందాడు. ఈ ఉపవాసం రాజు పాటించడం వలన రాజు తండ్రి నరకంలో నుండి స్వర్గానికి బయలుదేరాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించేవారు తమ పాపాలన్నింటినీ నాశనం చేసుకుని చివరికి స్వర్గలోకానికి పొందుతారు. దీనికంటే గొప్ప ఉపవాసం మరొకటి లేదు. ఇది ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ కథను వినడం లేదా పాటించడం వల్ల అపారమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ప్రతి మానవుడు విముక్తి కోసం బలమైన కోరికలను కలిగి ఉంటాడు. మోక్షాన్ని కోరుకునే వారికి మోక్షద ఏకాదశి ఉపవాసం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. తండ్రి పట్ల కొడుకుకు ఉండే కర్తవ్యానికి ఈ కథను మించిన ఉదాహరణ మరొకటి లేదు. కాబట్టి ఈ ఉపవాసాన్ని పూర్తి భక్తి విశ్వాసంతో శ్రీహరి విష్ణువుకు అంకితం చేయాలి. ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, ఈ కథ తండ్రి పట్ల భక్తి మరియు ఇతరుల ప్రయోజనాల కోసం పుణ్యాలను అర్పించే పవిత్రమైన మరియు గొప్ప కథ. ఈ ఉపవాసం పాటించడం వల్ల పాటించే వారికి ఆశీర్వాదాలు లభించడమే కాకుండా వారి పూర్వీకులకు సంక్షేమ ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని ఎవరైనా దగ్గరి బంధువు, స్నేహితుడు లేదా సహచరుడికి అంకితం చేయండి. దీని ద్వారా వారి పాపాలు మరియు బాధలు కూడా